ఎప్పటికైనా మనిషి కన్నా యంత్రము ఫోనే గొప్పదని చెప్తా చూడు. అగ్గిని పొయ్యి మీద ఎక్కించు చెప్తా. ఆ దాకలో ఈ పాలు వేసే కింద మంట పెట్టినాక పోస్తా. వద్దు, ముందు పాలు పోసి తర్వాత మంట ఎక్కించు. పన్నీర్ తురుమాలా భలే సన్న వస్తుంది తెలుసా, తోకలు తోకలు. ఆ చెక్క గట్టితో పాలు కలుపుతా ఉండు. నీకు ఎన్ని ఫోన్ నెంబర్లు గుర్తున్నాయి చెప్పు. బాగా గట్టి కలుపుతా ఉండు. నేను కలుపుతా కానీ ఒక 50-60 50 గుర్తు పెట్టుకొని ఎందుకు స్ట్రెయిన్ అవ్వాలి నువ్వు? ఒకప్పుడు 150 గుర్తుండేవి ఒక 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకో ఈ యంత్రం వచ్చి పాడు చేసింది నన్ను. నాకు నా నంబర్ కూడా తెలియదు. ఏం అవసరం నాకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం? ఫోన్ తీసి చూపించుడే, వాళ్ళని అడిగితే మిస్ కాల్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా ఏడ బతుకుతున్నావు నువ్వు? ఇంకా సినిమా చూడాలంటే టికెట్ తీసుడు, లైన్లో నిలబడి అన్నీ చేస్తున్నావు ఎట్లా? అంతేగా. అయ్యి స్కూల్లో 77-78లో మా మాస్టరు ఓ మాట అనేవారు. ఏమని? మనం పెన్ను తీసుకెళ్లకుండా, పుస్తకం తీసుకెళ్లకుండా యూనివర్సిటీలో చదువుకునే రోజులు వస్తాయరా అన్నారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. యూనివర్సిటీ ఏంది, స్కూళ్ళల్లో కూడా అట్లనే అయింది ఇప్పుడు. అప్పుడు మేము అనుకున్నది 77-78లో మా మాస్టర్ అంటే నేను అసలు నమ్మలా. ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్ చెప్పింది రాసుకోవాలి కదా మనం, కొన్ని ఏదైనా ప్రాక్టికల్ అయ్యింది రాసుకోవాలి కదా చూసి. పెన్ను లేకుండా ఎలా వెళ్తాం, పుస్తకం లేకుండా ఎలా వెళ్తామని నేను ఆశ్చర్యపోయా. కానీ ఈ రోజు ఇంత చిన్న చిన్న ట్యాబులు, ల్యాప్టాప్లు, మరి ఆ ల్యాప్టాప్ పక్కన ఒక పొల్ల ఉంటుంది, పొల్లతో ఇట్లా రాసేయడం అయిపోయింది. లేదంటే ఇలా నోట్తో చెప్పేస్తుంటే అది టైప్ చేసేస్తుంది. నాకు అసలు సాంకేతిక పరమైన విషయాలు వంట పట్టవు. నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ టైంలో రిపబ్లిక్ డే ఎట్లా జరుగుతుండే? ఇప్పుడు మామూలుగా పెరేడ్ ఎక్కడ జరుగుతుంది? రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరుగుతుంది. అవును, ఢిల్లీలో భయంకరమైన చలి ఉంటుంది. అటువంటి చలిలో కూడా ఉదయాన్నే 4-5 గంటలకు వెళ్ళిపోయి అందరూ పెరేడ్కి సిద్ధం అవుతారు. గణతంత్ర దినోత్సవం రోజు పెద్ద పెరేడ్ అవుతుంది. పెరేడ్ లో భారత సైనిక శక్తి ఎంత ఉందో, మేము ఇది కొన్నాం, మాకు ఈ విమానం కొన్నాం, ఈ తుపాకీ కొన్నాం, ఈ గన్ కొన్నాం, ఈ మిసైల్ కొన్నాం, ఇది అది అని మొత్తం మన సైనిక పటాలాన్ని ప్రపంచానికి ప్రదర్శించే ఒక పెద్ద సైనిక కవాతు జరిగే రోజు గణతంత్ర దినోత్సవం. 2 మార్కుల ప్రశ్నకు కూడా 8 మార్కుల సమాధానం రాస్తూ చూసిన నాకు అదే నవ్వొస్తుంది నీ దగ్గర. అరే మీ స్కూల్ ఎట్లా చేసుకుంటారో చెప్పమంటే సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి అందులో. ఇది 10 మార్కులకు పోయిన. తర్వాత సైనికులు అవార్డులు ఇస్తారు, వీర చక్ర, వీర చక్ర, రకరకాలు ఉంటాయి కదా, శౌర్య చక్ర, ఇవి అవార్డులు ఇస్తారు. మా దగ్గర కూడా ఎయిర్ వింగ్, ఎన్సిసి ఈ పెరేడ్ చేస్తారు వీళ్ళందరూ. ఓ మీ స్కూల్నా? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పన్నీర్ తురిమేశాను, చాక్లెట్లు, బిస్కెట్లు, మామూలుగా చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తారు. దానికోసమేను. ఈ రోజు పెద్ద పండగ కాబట్టి మనం స్కూల్లో వెళ్ళేవనుకో, అందరికి 2 చాక్లెట్లు అయితే బాబాయ్కి 2 అదనంగా జేబులో పెట్టేవారు పంతులు గారు. పెట్టేవాళ్ళు, నువ్వే కొట్టేస్తాడు. ఇంటా వంట అలాంటి అలవాట్లు లేవు. సరే, తురిమిన పన్నీరులో కోవా వేస్తున్నాను. పాలల్లో చక్కెర వేయి. ఇప్పుడు మొత్తం వేయాలా, సగం ముంచాలా? మొత్తం వేసే. ఎనిమిదో తరగతిలో ఎయిర్ వింగ్లో చేరదామని వెళ్ళాను. మా ఇంట్లో ఉన్న మా అన్నయ్య షూ తీసుకుని వేసేసుకుని మెల్లగా వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డాను. అక్కడ ఒక ఇలాగ పొడుగాటి రాడ్ ఉంటుంది, దానిపైన ఒక ఇలా ఇది ఉంటుంది, ఓ స్కేల్లా ఉంటుంది. లోపలికి నిలబడితే హైట్ అనమాట 5.6 5.7 ఏదో ఒక హైట్ ఉంటుంది. మనం కూడా వెళ్ళి నిల్చున్నాం. పైన స్కేల్ ఉంటుంది కదా, కిలోమీటర్ దూరం ఉంది పైన. మేషారు పక్కకి పిలిచి కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండ్రా అన్నారు. ఒరే నీ హైట్ సరిపోదు పో అన్నారు. నేను ఏడుస్తూ
సార్ ఎయిర్ వింగ్ లో చేరితే ప్రతి ఆదివారం పెరేడ్ చేస్తారు, పెరేడ్ రోజు మీరు కూపన్లు ఇస్తారు, ఆ కూపన్లు తీసుకుని హోటల్కి వెళ్తే టిఫిన్ పెడతారు ఫ్రీగా, వాడి కోసం వచ్చేది సార్. నువ్వు పోయింది ఎయిర్ వింగ్ కోసం కాదు, ఈటింగ్ కోసమా? అయినా చూసావు బాబాయ్ దేవుడు ఎంత గొప్పోడు. నువ్వు అప్పట్లో హోటల్ ని కాన్సన్ట్రేట్ చేసావు, కానీ ఇప్పుడు హోటలే నీదైపోయింది. ఇప్పుడు ఏం తింటావు అది తిను. ఆ రోజు టిఫిన్లు తినే కోరిక నెరవేరలేదు. వేసాయి తురిమిన పన్నీరు కోవా ఏం కావాలంటే అది తిను, కాకపోతే కొంచెం కస్టమర్లో కొంచెం ప్లీజ్. ఈ వంటకంలో ప్రధానమైన విషయం ఏంటంటే బాగా కలపడమే. కండపుష్టి ఉండాలి మెయిన్గా. తిన్న తర్వాత ఎలాగో కండపుష్టి కలుగుతుంది, వంట చేయడానికి కూడా విశేషమైన కండపుష్టి ఉండాలి. అది ముద్దగా ఎవరు కలుపుతా ఉండు. సుమారుగా ఘనీభవించిన పాలు, అంటే సెమీ లిక్విడ్ అంటావు చూడు ఇంగ్లీష్లో. సుమారుగా ఘనీభవించిన పాలు, కండెన్స్డ్ మిల్క్. నాకు ఇంగ్లీష్ కూడా ఎంత హాయిగా ఉంది. కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడడం సుఖం అనిపిస్తుంది, కానీ మన భాషను ఎందుకు వదులుకోవాలని కూడా మరో పక్క గిల్లు ఉంటుంది మరి. కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఎలాగుందంటే భాష మనం అన్వయించుకోవడం ఎంత గొప్పగా ఉంటుందంటే, టైం అనే ఇంగ్లీష్ పదాన్ని పట్టుకుని వాడు టయానికి రాలేదు అంటారు. టయానికి రాలేదు అంటే టైం అన్న పదాన్ని మన సొంతం చేసేసుకుంటాం. అవును, ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ ని 10వ తరగతి పిల్లగాడు అప్పచెప్పినట్టు అప్పచెప్తూ. అవును, మీ స్కూల్లో ఈ గణతంత్ర దినోత్సవం జరిగినప్పుడు ప్రసంగికులు వస్తారు కదా. అవును, స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఎవరో ఒక అతిథిని పట్టకొస్తారు కదా. భారతదేశంలో రిపబ్లిక్ డేకి ఏం చేస్తారంటే వేరే దేశాల అధ్యక్షుల్ని అట్లా మీకు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు వస్తారు. మా స్కూల్ కి నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, సర్పంచ్ వచ్చాడు, మా ఊరు సర్పంచ్. బాగా మాట్లాడతారా? మేమేమో స్పీచ్లన్నీ అయిపోయినాయి, అమ్మయ్య ఇక చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారనే టైంకి సర్పంచ్ సార్ వచ్చిండు, మాట్లాడుతాడు అని చెప్పిండు. మైక్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పనీకి వచ్చిన అన్నాడు. అమ్మ ఒకటే విషయం, ఏ చాక్లెట్లు తినొచ్చు అనుకున్నా. చెప్పిండు. అయిపోయింది ఆ టైంకి ప్రధానంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఒకటి 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 అని 100 విషయాలు చెప్తుండే. మీరు చాక్లెట్ల కోసం కలుపు 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 మీరు చాక్లెట్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచి కాచి పోయి కట్టేసి యాలకుల పొడి ఒకటి 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 విని చివరికి ఒక చాక్లెట్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఒక చాక్లెట్ కోసమా ఇంత కష్టపడ్డం అనిపిస్తుంది అప్పుడప్పుడు. యాలకుల పొడి ఇప్పుడు గుర్తొస్తే. అయిపోయింది, పోయి కట్టే. ఆ ట్రే అందుకో. అక్కడ రెడీగా పెట్టినావు. అదేందుకు ఇది ఉందిగా. లేదు, దీంతో సౌకర్యంగా వస్తుంది, అంచులు కూడా గీకొచ్చు. అయితే ఫస్ట్ దీంతో తీస్తా, తర్వాత రబ్బర్ దాంతో తీస్తా. మొత్తం పరిచేసి ఒత్తేసే. కలాకండ్ మీద హ్యాపీగా నెయ్యి వేసుకోవచ్చు, వేడిగా ఉంది కదా, చక్కగా కరిగిపోయి కుదురుతుంది. ఎంత వేయమంటావు? వేయి, ఒక చెంచా వేయి, ముందు చూద్దాం. రబ్బర్తో చేస్తే అంటుకోకుండా ఉంటుందిరా బాబాయ్. ఇది ఫోన్ల వల్ల రాదులే. కుంకుమ పువ్వు జలాలు వేసే స్వీట్లో వేసేవాడిని కదా కలిపేటప్పుడు, ఎందుకు? పిస్తా పప్పు పైనుంచి వేసేసి పక్కన పెట్టి
పన్నీర్ కొబ్బరి కలాకండ్ పక్కన పెట్టే చల్లారాలి. అవుతుంది నువ్వేమో చల్లారాలంటున్నావు. పన్నీర్ కొబ్బరి కలాకండ్. ఎంత బాగా కట్ చేసా ముక్కలుగా. ముందుగా గిన్నెలో పాలు పోసి స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. అందులో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తురుముకున్న పన్నీర్లో కోవా వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి అందులోనే కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి దగ్గరకు వచ్చేలా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలిపి ప్లాస్టిక్ కవర్ పరిచిన ట్రేలో ఈ కలాకండ్ ముద్దని వేసి పైనుంచి నెయ్యి, కుంకుమ పువ్వు జలాలు వేసి బాగా పరుచుకొని పిస్తా పప్పు వేసి ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పన్నీర్ కొబ్బరి కలాకండ్ రెడీ.